తిరుపతి 50వ డివిజన్ కార్పొరేటర్ అనిల్ పై దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి నగరంలో హత్యా రాజకీయాలను కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. దాడి చేసిన కూటమి నేతలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్పొరేటర్ అనిల్ ను పరామర్శించారు భూమన కరుణాకర్ రెడ్డి. కార్పొరేటర్ అనిల్ పట్ల వాళ్ళు చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ శాఖ మీద నాకు నమ్మకం ఉన్నది. అనిల్ మీద జరిగినటువంటి దాడి అటెంప్ట్ టు మర్డర్, అతన్ని చంపటానికే ఈ రకమైనటువంటి దాడి చేయటం జరిగింది. ఖచ్చితంగా 307 బుక్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో, పోలీస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి గౌరవంతో, ఓ మంచి ఎస్పీ ఉన్నాడు అన్నటువంటి నమ్మకంతో బాధితునికి సరైనటువంటి న్యాయం జరుగుతుంది అన్న విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసానికి భంగం కలిగించేటట్టుగా ఒత్తిళ్లకు గురైతే ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేయవలసినటువంటి దుస్థితిని తెచ్చుకోవద్దని నేను డిమాండ్ చేస్తున్నా. తమ బిడ్డను హత్య చేసేందుకు కూటమి నేతలు 40 మంది గూండాలతో వచ్చి దాడి చేశారన్నారు అనిల్ కుటుంబ సభ్యులు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇలాంటి ఘటనలు జరగలేదంటున్నారు. దాడి ఘటనకు సంబంధించి అనిల్ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి బోకం అనిల్ పైన హత్యాయత్నం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క కూటమి నేతలు చంపేందుకు కుట్ర చేశారు. ఈ యొక్క తిమ్మినాయుడుపాలెంలో ఉన్నటువంటి ఒక శ్మశాన వాటిక ఆక్రమణకు సంబంధించి ప్రశ్నించిన పాపానికి ఈ యొక్క 50వ డివిజన్ కార్పొరేటర్ పైన కొంతమంది టీడీపీ ఇటు జనసేన పార్టీకి సంబంధించిన కూటమి నేతలు అగ్రవర్ణ నాయకులంతా కలిసి చంపేందుకు ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరిగిందమ్మా? అసలు జరిగింది గుడికి పోతా ఉన్నారు సార్, మారేమ్మ గుడికే పోతా ఉంటే అడ్డగిచ్చేసినారు. బండి అడ్డగిచ్చేసి ఏం అడ్డగిచ్చినారు, ఏం నా అడ్డగిచ్చినారు అన్నాడు అంత గౌరవంగా. నిన్న మశానంలో ఏంటికి రా పోలీసు వాళ్ళని పంపించినావు, నాకేం తెలియదునా, మేము కొక్కిలీరు తెచ్చి అంత క్లియర్ చేస్తుంటే నువ్వేంటికి పంపించినావు అన్నాడు. నాకు అవంతా సంబంధం లేదు, నన్ను వదిలేడు అన్నాడు. నిన్నేంద్ర వదిలేదని పటాని వేసినాడు వాడు రత్నం. వేస్తే కొందికే నెత్తురు వస్తా ఉండింది. ఎవరు లేదు, ఒక పిట్టి ఓళ్లే 40 మంది సార్, వెంకటేశ్వర స్వామి సాక్షిగా 40 మంది ఉడ్డగా వచ్చేసి ఉన్నారు. నాకు తెలియదట, ఏదో వాళ్ళు ఎవరు అనుకుంటే అమ్మ స్వామి వీళ్ళు వంగ తీసుకొని అమ్మ అట్ట కొట్టినారంటే పడిపోతూ ఉంటే కూడా వాడు పైన కూర్చొని అట్ట పొడిచి నెత్తురు వచ్చేట్టుగా అట్ట కొట్టినారు. డివాన్ మీద పడిపోయినాడు. డివాన్ మీద పడిపోతే ఒరే నా బట్టలలా ఏంటిరా నా కొడుకుని ఇట్ట కొడుతుండారు అనేసి పోతే నన్ను వేసి పడాలి మళ్ళీ ఇంకొక దెబ్బ వేసినాడు. అప్పుడే మా ఆయన ఇంటి నుంచి బయట వెళ్ళినారు సార్. బయట వెళ్తానే వాళ్ళు ఏదో పెట్టుకుని అడ్డంగా వచ్చి మా ఆయన కొట్టేసి నిన్ను చంపేస్తారా, నువ్వే మాకు అడ్డంగా ఉండేది, నిన్ను చంపేస్తే మాకు బాగా డబ్బు వస్తుంది, మేము ఎక్కడైనా ఏమన్నా ఇది ఫ్లాట్లు వేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, నువ్వు ఉండడం వల్లే మాకు ఏం రాకుండా పోతా ఉంది, నిన్ను చంపేస్తే మాకు ఎవరు అడ్డంగా లేదు అని అగ్రవర్ణ అందరూ కలిసి మా ఆయన మీద అటాక్ చేస్తారు సార్. మాకు న్యాయం జరగాలి. మా ఆయనకి ఏదైనా అయితే మేమద్దు ఏమయ్యేది, మాకు ఎవరు ఉంటారు సార్. ఇంతవరకు మా ఆయన ఒక్కరిని ఒక మాట అనలేదు, ఎక్కడ గొడవకపోలేదు. మా ఆయన గమ్మునున్న వాళ్ళే గొడవలకు వచ్చేది. మా ఒక్క రోజు కూడా మేము ప్రశాంతంగా ఉన్న రోజులు లేదు సార్. మా మీద అటాక్ చేస్తానే ఉంటారు. మేము ఇంట్లో వచ్చేది మా మీద గొడవకు వచ్చేది, వాళ్ళని వీళ్ళని పంపించేది, గొడవలకు ఎప్పుడు గొడవలు అని ఉంటే మేము మా పని చేసుకోకుండా ప్రశాంతం లేకుండా పోయింది. మాకు న్యాయం జరగాలి సార్. కేవలం అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తుందుకే తమ భర్త అనిల్ ని చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వాళ్ళంతా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీళ్లు ప్రవేతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క స్థానిక మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ యొక్క జరిగినటువంటి దాడిపైన హత్యాయత్నం కింద నిందితులను అరెస్టు చేయకుండా తాము కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా కేవలం ప్రశాంత వాతావరణంగా ఉన్నటువంటి తిరుపతిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క హత్యా రాజకీయాన్ని పొంచి పోషిస్తున్నారు. ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఈ యొక్క బోకం అనిల్ 50వ డివిజన్ కార్పొరేటర్ పైన చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఈ స్థాయిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అరాచకాలు ఉన్నాయనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.